95 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ హామీ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి. పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన. చంద్రబాబు చెప్పినవని అసత్యాలేనని కొట్టి పారేసిన అంబటి. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. సామాన్య భక్తుడు తిరుమలలో ఏ క్షణంలో అడుగుపెట్టినా దర్శనమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచన. హైదరాబాద్ బాలానగర్లోని ఓ హోటల్లో భారీ పేలుడు. గ్యాస్ సిలిండర్ పేలడంతో హోటల్ యజమాని మృతి. డీటెయిల్స్ చూస్తే వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని సుడిగాలి పర్యటన నిర్వహించిన మంత్రి కేటీఆర్ 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేములవాడను అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని అన్నారు. గుడి చెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను బతుకమ్మ పండుగలోగా పూర్తి చేస్తామని అన్నారు. అలాగే ఆ పనులకు నిధులకు కొరత లేదంటూ 3 షిఫ్ట్లలో పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందేలా ప్రజాప్రతినిధులు పర్యవేక్షణ చేయాలని కోరారు. మూలవాగు బండ్ పార్కు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోని మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, మూలవాగు వద్ద అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ ను, శ్యామకుంట జంక్షన్ వద్ద కూరగాయల మార్కెట్ ను ప్రారంభించారు. ఆ వెంటనే గుడి చెరువు అభివృద్ధి పనులకు, బద్దిపోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. మీరు బాగా వేములవాడ గురించి ఎప్పుడు అడుగుతుండేవాళ్ళు సార్. మొత్తం రివ్యూలో ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవా బృహస్పతి ధ్రువం పూజ చేస్తావా లేకపోతే ఇది నీళ్ళు ఇప్పేయమంటావు? మేడం మీరు చేయండి. బిన్నెత్తికెళ్ళిపోయి బంగారు బిందె సార్ మనకు అంటే బిన్నెత్తుకోపోతే మీ ఇష్టం. బిన్నెతో కనపడాలి పెద్ద సార్ అంటున్నా. మళ్ళీ నువ్వు ఒక ఫోటో బిన్నెత్తుకోవాలి కదా లాభం. మహిళలు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మనకి హైడ్రాలిక్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. సో టౌన్ మొత్తానికి ఈ హెచ్ఎల్ అన్నది ఇంపార్టెంట్. ఛాన్స్ బై గ్రావిటీ ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ నాంపల్లి గుట్ట దగ్గర గుట్ట మీద రిజర్వాయర్స్ ఇక్కడ కట్టాం సార్. 40 lakh లీటర్స్ కెపాసిటీతో మొత్తం ఉంది. అంటే మన 50,000 పాపులేషన్ ఈజీగా చేయొచ్చు. మేము ఆల్రెడీ ఇది చేసేటప్పుడే కలెక్టర్ గారు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అమ్మ బాగున్నారు అందరూ? అక్కడ దగ్గర అందరు ఇక్కడే ఉంటారు. ఇక్కడే మంచి బాగానే వస్తున్నాయా? నేను ఇప్పుడు ఏం చెప్పినా అంటే మా అధికారులకు రోజుకు గంట ఇస్తుండ్రా. అట్లా కాకుండా నేను ఏమంటున్నా అంటే రోజు గంట కాదు, వేములవాడ ఏ బాబు సార్ ఇక్కడ ఎంపీ
పోలవరంలో మంత్రి అంబటి పర్యటించారు. మంత్రి అంబటితో పాటు పోలవరంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు పర్యటించారు. పోలవరం నిర్మాణ పనులను మంత్రులు ఎమ్మెల్యేలు బృందం పరిశీలించింది. నిన్న పోలవరం పర్యటనలో భాగంగా చంద్రబాబు చేసిన విమర్శలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు చెప్పినవన్నీ అసత్యలేనని కొట్టిపారేశారు. పోలవరం ప్రాజెక్టులోని వివిధ విభాగాలకు నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి ప్రాజెక్టుపై వాస్తవ పరిస్థితులను వివరిస్తామంటున్నారు వైసీపీ నేతలు. ప్రవాహం కూడా పెట్టుకోవాలి. పైన ఏ విధమైనటువంటి పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒక ఆనాడు జరిగింది. ఏడు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎంటైర్ కంపెనీ మొత్తాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ నదిలో ఇంకా ఈ అడ్డాలు ఉన్నాయి చూసారా, ఇంకా నదిలో ఉన్నటువంటి భాగాలను ఇంకా పోలేదు. అంటే ఛానల్, దట్ ఇస్ స్పీడ్ ఛానల్, దట్ ఇస్ పైలట్ ఛానల్, ఇది కూడా కంప్లీట్ కాలేదు. అటు నీళ్లు పోతూనే ఇది పోతుంది. ఇది చూడండి, చాలా చిత్రంగా ఉంటుంది. ఇక్కడే మార్చి 2019లో గేటు పెట్టారు. గేటు కూడా కాదు, రేకు పెట్టారు. ఇది తర్వాత ఇవన్నీ కూడా గేట్స్ అన్ని పెట్టేసి ఆపరేట్ చేసే పరిస్థితి తీసుకొచ్చి రావడం జరిగింది. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టినటువంటి గేట్ తెలుగుదేశం పార్టీ దిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుల్లో స్పిల్వే యొక్క పరిస్థితి ఇది కూడా ప్రవాహం కూడా వెళ్తున్నది. ఇది స్పిల్వే యొక్క పరిస్థితి. పైన ఏ విధమైనటువంటి జస్ట్ లైక్ ఒక పిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఒక ఆనాడు జరిగింది. నేడు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే ఎంటైర్ కంపెనీ స్పిల్వే మొత్తాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ నదిలో ఇంకా ఈ అడ్డాలు ఉన్నాయి చూసారా, ఇంకా నదిలో ఉన్నటువంటి భాగాలను ఇంకా తవ్వలేదు. అంటే దిస్ ఇస్ అప్రోచ్ ఛానల్, దట్ ఇస్ ద స్పీడ్ ఛానల్, దట్ ఇస్ ద పైలట్ ఛానల్, ఇది కూడా కంప్లీట్ కాలేదు. సామాన్య భక్తుడు తిరుమలలో ఏ క్షణంలో అడుగుపెట్టినా దర్శనమయ్యే విధంగా నూతన టీటీడీ పాలక మండలి చర్యలు చేపట్టాలని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కోరారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పయ్యావుల కేశవ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ భక్తులకు సౌకర్యార్థం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ధరలు పెంచడం, వందల్లో ఉన్నటువంటి అద్దెగదులు వేలల్లోకి పెంచడం అనే నిర్ణయం మానుకోవాలని చెప్పారు. ఇట్లా నా సీట్ అన్న గేట్ అందులో వెనక రోజు అలవాటు అయిపోతుంది. జాగ్రత్తగా రికార్డ్ అవుతుంది మేడం. బాగా వస్తుంది.
హైదరాబాద్ బాలానగర్లోని ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. రంగారెడ్డి నగర్లోని శ్రీ సాయి హోటల్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ పేలటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడే వంట చేస్తున్న హోటల్ యజమాని సురేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి వంటగది పూర్తిగా ధ్వంసమైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్దానికి కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సిలిండర్ పేలుడికి హోటల్ భవనం లోపల భారీగా నిప్పు అంటుకుంది. హోటల్ భవనం బయట దట్టమైన పొగలు కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఎన్డీఏ హయాంలో ఓబీసీలు నిర్లక్ష్యానికి గురయ్యారని 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారికి సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. ఓబీసీల హక్కులను, రాజ్యాంగబద్ధమైన హామీలను తీసుకొచ్చిన వారికి 27% రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని చెప్పారు. గద్దర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలోని పేదలు, అణగారిన వర్గాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా మంచి స్నేహితుడు. వీళ్ళిద్దరు నాకు 45 సంవత్సరాలుగా తెలుసు. 1975 నుంచి వీళ్ళిద్దరికీ పడదు. ఇద్దరు 2 సామాజిక వర్గాలు. మరి యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులుగా వీళ్ళు కొట్టుకునేవాళ్ళు. దాదాపుగా నిన్న మొన్న పొంగనూరులో కొట్టుకున్నట్టు యూనివర్సిటీలో కొట్టుకునేవాళ్ళు. మరి ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఏది చేసినా బాగుంటుంది. మేము కూడా నిరసనలు తెలియజేస్తున్నాం. చాలా దగ్గరలో నిరసనలు శాంతియుతంగా, ఇంకొకరికి అభ్యంతరం లేకుండా, ఇబ్బందికరంగా లేకుండా రోడ్డుకు దూరంగా నిలబడి మా నిరసనలు తెలియజేస్తున్నాం. మరి వాళ్ళిద్దరూ చేసిన దాన్ని నేను నిన్ననే ఖండించాను. మరి పత్రికల ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా మరి ఢిల్లీకి కూడా పోయింది. ఈ మధ్య సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది. ఆ సోషల్ మీడియాలో వెళ్తూ ఉంది, సర్రని వెళ్ళిపోతుంది. మరి నేను మాట్లాడిన మాటలు ఢిల్లీకి చేరిపోయి నన్ను మళ్ళీ వాళ్ళు అడిగారు క్లారిఫికేషన్లు. నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గోదావరి జలాలు కాళహస్తికి తీసుకొని వస్తా అన్నాడు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కండలేరులో నుంచి నీళ్లు మరి అక్కడికి చిత్తూరుకు తీసుకొని వస్తే దాన్ని ఆపిన ఘనత కూడా మా ఫ్రెండ్దే, చంద్రబాబు నాయుడుదే. మరి అంతేకాదు 7,008 మంది నిరుపేద మహిళలకు ఇళ్లు తెచ్చాం 4 లక్షల రూపాయల లెక్కన. చివరి సంతకం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పెడితే దాన్ని కూడా ఆపినటువంటి ఘనత ఆయనదే. మరి అక్కడ క్రికెట్ స్టేడియంకి 200 కోట్లు తెచ్చాను. 200 కోట్లు తెచ్చి పునాది రాయి వేసి స్థలాన్ని చూపించి కిరణ్ కుమార్ రెడ్డి వేస్తే దాన్ని ఆపిన ఘనత కూడా అయిందే. మరి అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చాం, పూర్తి చేశాం. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును అభివృద్ధి చేయకుండా తన సొంత స్వలాభం కోసం కమిషన్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్ ద్వారా చేయవలసిన పనులను అర్ధాంతరంగా నిలిపివేశారని స్థానిక బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఫోటోలు తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టును నిలిపివేశారని సెల్ఫీ ఫోటోలు తీయడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణరావు, బొబ్బిలిపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్టీ గోపాలరావు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంబంగి వేణుగోపాల్ నాయుడు, సీనియర్ కౌన్సిలర్ చొడంగి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు, అలాగే ఇంటింటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. రాష్ట్రంలో 9 నెలల కాలం పాటు ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఒకసారి ఆ గుండు గమ్ముల అనుమానాన్ని తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే ప్రతిపక్ష నాయకులు నిరంతరం
ఆయన హోదా కానీ ఏం చేయాలనేది ఫండమెంటల్స్ మర్చిపోయి కేవలం ఎవరికి వాడే చాలా ఎందుకు తప్పని వ్యక్తి కూడా అలాంటి భాష మాట్లాడిన భాష వాడు వీడు బుడుంగా లేకపోతే ఇంకోట అనేటువంటి తప్పుడు ఇక్కడ మన నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ఛార్జి కూడా గాలిలో మేడలు కడతా ఉన్నాడు. అంటే గాలిలో మేడలు అన్నాళ్ళు నిలబడవు, ప్రజల్లో ఉంటేనే నిలబడుతుంది అనేది రేపు 2024లో ఇన్ఛార్జితో సహా ఆ అధినాయకత్వాన్ని కూడా స్పష్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేది తెలుసుకుని భవిష్యత్తు ఉన్నటువంటి కాలమైనా ప్రజలకు పనికొచ్చినవి. వాళ్ళు ఏమైనా ఫైర్ గేర్ చేస్తే ఆ ఫైర్కి ఎవరైనా చనిపోవచ్చు. చనిపోతే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని శాంతి భద్రత విఘాతం కల్పించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఒక రకమైనటువంటి మూచి నియోజకవర్గాలని పక్క జిల్లా ప్రజలైతే ఎక్కువ మంది కనిపించారు. అలాంటి పరిస్థితుల్లో సరే రాజకీయ పార్టీల తర్వాత మా నాయకుని చూడడానికి రావచ్చు, లేదంటే జనాన్ని తెచ్చుకోవచ్చు, ఏ రకంగానే చేస్తుంటుంది, సహజం అది రాజకీయాలు. అది రావడం తప్పని నేను అనలేదు. ప్రజలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు పూర్తిగా మతిపోయింది, ఏజీ పెరిగిపోయింది, పదవి లేకుండా ఉండడం వల్ల మతి కూడా స్థితులు లేనట్టుగా మనకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన టైంలో ఈ ఉదాహరణకి పొంగనూరు తీసుకుంటే ఆయన అందుచేత ఇదంతా చూస్తే ఒక పథకం ప్రకారంగా ఇటు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల యాత్ర అని చెప్పి ప్రాజెక్టుకి వెళ్ళడం మానేసి పొంగనూరుకు వెళ్ళి అక్కడ విధ్వంసం సృష్టించాడు. అలాగే ఆ కొడుకు లోకేష్ లేదు, పొంగనూరు ఎలాగెలాడు వదిలేండి, కుప్పంలో కూడా గెలుస్తారనేటువంటి నమ్మకం లేదు. ఎందుకంటే ప్రజల విశ్వాసం చిత్తూరు జిల్లాలోనే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పైన జనసేన పార్టీ ఆయన వారాహి అనేటువంటి వ్యాన్ పట్టుకుని ఆయన కొట్టుకుంటారు. సరే ఈ ఎవరి భాగాలు తిరగడంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశంగా రానున్నటువంటి ఎన్నికలలో నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే బరిలో ఉంటానని, అందరితో కలిసికట్టుగా పనిచేద్దామని, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలకు భరోసా కూడా కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు అంటే సమావేశాలు జరుపుతున్నారా? మీరు ఏమనుకుంటున్నాడు కేటీఆర్, ఈ బచ్చాగాడు ఏమనుకుంటున్నాడా? అంటే ప్రధానికి సెటర్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక ప్రశ్నావళి ఆయనకు రిలీజ్ చేస్తా, దమ్ముంటే వాటికి సమాధానం చెప్పమంటున్నా. ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తరఫునే కదా ఆయన సెటర్లు కొట్టింది. చెప్పు, నీ అవినీతిని మొత్తం బయట పెడతా, దానికి చెప్పు సమాధానం. అరే గౌరవం లేకుండా సరే మా సంఖ్యాబలం తగ్గింది, ఎట్లా తగ్గింది? మరి జనార్దన్ రెడ్డి అని ఎమ్మెల్యే గారు ఏం చేసిండే ఆయన? ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్లో నాగర్ కర్నూలు అందులో, నాగర్ కర్నూలు అంటే నాగం జనార్దన్ రెడ్డి అందులో. ఇప్పుడు ఈయన పేరు చిరస్థాయిగా మరి జనార్దన్ రెడ్డిది నల్లమట్టి జనార్దన్ రెడ్డి అని అందరూ కూడా వాడుక భాషలోకి వచ్చిన పేరు ఇది. నమస్కారాలు. ఈరోజు మొత్తం నియోజకవర్గం నుండి ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు ఇంకా అంటే వారు రాలేదు, కానీ వారి అబ్బాయి
పార్టీలకు రాజేష్ పార్టీలకు వచ్చిన సందర్భంలో అప్పుడు పెట్టిన మండల సమావేశం ఇస్తా, అక్కడ కూర్చొని కూర్చొని పూర్తి చేపిస్తా, 20,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా. ఆఖరికి దాని మీద నాకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే నాగర్ కర్నూలుకు మా కార్యకర్తల మీద దాడి, వాళ్ళ నాయకుడు రాముల మీద, రెండోది నా మీదనేమో SC/ST కేసు. నువ్వు ఇచ్చింది ఏంటంటే మార్కండేయ ప్రాజెక్టులో మాకు దొరికిన బెనిఫిట్ ఈ 2. ఇలా మార్కండేయ ప్రాజెక్టు నేను చెప్తున్నా, నీవు చేస్తావు చేయవు కానీ రేపు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను దయచేసి మీరందరూ కూడా బయటపెట్టండి, నిర్భయంగా బయటపెట్టండి. అంటే 4th పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ ప్రెస్ లేదు. ఏంటంటే పాత స్కూళ్ళకు 2కి కూలగొట్టి మళ్ళీ దాంట్లో ప్రభుత్వం ఫండే ఉంది, అది పెట్టి. ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని అడుగుతా ఉన్నా, ఒక్క టెండర్ అన్న పారదర్శకంగా జరిగిందా? ఒక్కటన్నా కాంపిటేటివ్ బిడ్ ఉందా? ఇక్కడైతేనేమో గుత్తకి ఇచ్చి పారేసిండు ఒకడే కాంట్రాక్టర్లు. ఏవి అన్ని దాదాపు పనులకు అందరూ ఎవరు ఆయన పేరు, ఇక్కడ మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ సిమెంట్ రోడ్లు ఇట్లా వేసేది ఒక 2-3 ఉన్నారు. మీకు కూడా తెలుస్తుంది, ఇది పేర్లు తెలుసుకొని ఇస్తా. ఇప్పుడు వాళ్ళిద్దరే ఎవరు లక్ష్మీలైన పేరు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉమారాణి భర్త లక్ష్మీరాజంను చంపిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితునికి తగిన శిక్ష వేయాలని జాతీయ రహదారిపై శవంతో సుమారు అరగంట పాటు బంధువులు, ప్రజలు బైఠాయించారు. పోలీసులు దోషులను తక్షణమే పట్టుకుని శిక్షించి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. నచ్చ చెప్పాలని చూసినప్పటికీ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కుటుంబ సభ్యులు, బంధువులు ఇంత దారుణమా, అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చంపడం ఏంటని సాగర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయగా సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కిరణ్ కుమార్ పోలీసులు అతన్ని అడ్డుకుని దోషులను పట్టుకుని చట్ట ప్రకారంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సదాశివపేట మండలం పరిధిలోని మున్సిపాలిటీ నూతన కమిషనర్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరెడ్డికి పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తలకు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు తమ వార్డుకు సంబంధించి స్థానిక ప్రజలకు ఎదురయ్యే మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించడంతో పాటుగా పలు అభివృద్ధి పనులు కూడా చేయటంలో దోహదపడాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు सबीर, अमीर, कुरेशी, गफर, नवार भाई, खलील, हयमद, प्रवीण, अनिल, सोयल, शारू, हाजी कुरेशी, रियाज, बाबू, यूनुस, इस्माइल तदितरुलु पाल्गొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేములవాడను వెన్నెలవాడగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ హామీ. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి. పోలవరంలో మంత్రి అంబటి రాంబాబు పర్యటన. చంద్రబాబు చెప్పినవని అసత్యాలేనని కొట్టి పారేసిన అంబటి. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. సామాన్య భక్తుడు తిరుమలలో ఏ క్షణంలో అడుగుపెట్టినా దర్శనమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచన. హైదరాబాద్ బాలానగర్లోని ఓ హోటల్లో భారీ పేలుడు. గ్యాస్ సిలిండర్ పేలడంతో హోటల్ యజమాని మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.